నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ। గత ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంటుకు పోటీ చేసిన గీతం యూనివర్సిటీ చైర్మన్ శ్రీ భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు। ఈసారి వైజాగ్ సీటు బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో ఎన్నికలలో భరత్ పోటీలో ఉండకపోవచ్చని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి। తనకు పార్లమెంటు సీటుపైనే ఆసక్తి ఉందని అసెంబ్లీకి పోటీ చేయనని భరత్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు। అయితే భరత్ ఈసారి కొంచెం యాక్టివ్ అయ్యాడని తెలుస్తోంది। నారా లోకేష్ విశాఖపట్నం పర్యటనలో సైతం కనిపించాడు। వైజాగ్ లోక్సభ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని సమావేశాలకు హాజరవుతున్నారు। శ్రీ భరత్ కుటుంబానికి విశాఖపట్నం ప్రజాదరణతో పాటు నియోజకవర్గంలో ఉన్న విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల్లో సైతం మంచి ఇమేజ్ ఉంది। ఈసారి వైజాగ్ పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా బీజేపీ పార్టీకి దక్కే అవకాశం ఉండటంతో విశాఖపట్నం నార్త్ నుంచి శ్రీ భరత్ పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి।